దృష్టిలోపం వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యా సమాచారం సులభంగా అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో అందుల శ్రవణ గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో గురువారం అందుల శ్రవణ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సౌండ్ లైబ్రరీ ద్వారా దృష్టిలోపం గలవారు కంప్యూటర్ వినియోగం, పుస్తక పఠనం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను స్వయంగా నిర్వహించగలరని తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో కంప్యూటర్ను పూర్తి స్థాయిలో ఆపరేట్ చేయడం, చదువు, అభ్యాసం, డాక్యుమెంట్ల వినియోగం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. అన్నుగా విజయంలో తోడుగా వీడియో పఠాలి బుక్స్ రియల్ టైమ్ ఆన్లైన్ బ్రాండ్ టెస్ట్ ఉమెన్ సేవింగ్ రికార్డ్ బ్రెయిల్ గారి జయంతి సందర్భంగా మనము జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రెమిసెస్ లో సౌండ్ లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి, అలానే చైర్మన్ గ్రంథాలయ సంస్థ అంజయ్ గారికి, డిడబ్ల్యూ గారికి, వేదిక పైన ఉన్న అందరూ నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అండ్ అదర్ అసోసియేషన్స్ నుంచి ఇచ్చేసిన పెద్దలందరికీ, ప్రవీణ్ గారికి అండ్ అలానే సెక్రటరీకి, మన డిఈ గారికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఆల్ పీడబ్ల్యూడీస్, విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకి నమస్కారం. సౌండ్ లైబ్రరీ అనేది దివ్యాంగులకు శుభదినం. లూయిస్ బ్రెయిలీ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో నూతనంగా మరి ఎక్కడా లేని విధంగా ఒక సౌండ్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవటం మనందరికీ ఒక వరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సంక్షేమ అధికారి లలిత గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ